ప్రజెంట్ మనము మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండల్ అండ్ గడ్డిగూడెం విలేజ్లో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఈ మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదైందనంటే ఇది ఒక్కటే ఇల్లు, ఈ ఒక్కటే కేసు. ఆ పాజిటివ్ కేసు ఎవరైతే ఉన్నామో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము మనము. ప్రజెంట్లీ వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకు జ్వరాలు వచ్చేసి ఇబ్బంది పడుతుంటే తీసుకువెళ్ళి ఒక 8 నుంచి 10 మందిని టెస్ట్ చేయడం జరిగింది. అందరికీ నెగిటివ్ వచ్చింది. పాపం ఈ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి కూడా నెగిటివ్ వచ్చింది. కానీ ఒకే ఒక్క వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ప్రజెంట్లీ హాస్పిటల్లో కోలుకుంటున్నారనే సమాచారం మనకున్నది. ప్రజెంట్ చూసినట్టయితే ఈ గడ్డిగూడెం టోటల్గా లాక్డౌన్ రెడ్ జోన్ ప్రకటించారు పోలీసులు. పూర్తి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని తిరగటం కాదు కదా, కనీసం బయటికి రానియకుండా చూసుకుంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా లోపల నిర్బంధంలో, స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వాళ్ళని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళు ప్రజెంట్లీ కోలుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. నెగిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి స్వీయ నిర్బంధంలో ఉంచడం జరిగింది ఇప్పటివరకు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్లీ గడ్డిగూడెంలో ఉన్నటువంటి పాజిటివ్ కేసు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీని ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం. వాళ్ళ మాటల్లో ఏం జరిగింది, ఇప్పటివరకు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. మేడం మీరు మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పాజిటివ్ వచ్చింది కదా, ఆ పాజిటివ్ కేసు ఎక్కడి నుంచి వచ్చింది, సార్ ఎక్కడికి వెళ్ళారు, ఎవరి త్రూలో వచ్చిందండి అది? మర్కస్ కంటే వెళ్ళేశారు. వాళ్ళ పార్టీ లాంచ్ మీటింగ్ ఉంటే వెళ్ళొస్తున్నారు. ఓకే, పార్టీయా? ఓకే. అయితే ట్రైన్లో వాళ్ళు మీ ట్రైన్లో ఏమో తెలియదు. ఇంటి వరకు వచ్చి బాగానే ఉన్నాడు, హెల్తీగానే ఉన్నాడు. ఆయనకు జ్వరం ఇట్లా ఏం లేదు సార్. 14 రోజుల తర్వాత చూసి తీసుకెళ్తామన్నారు. ఆ రోజు వరకు కూడా ఆయనకి ఏం సిస్టమ్ బయటకు కనపడలేదు. తీసుకెళ్లారు. ఆయన 4 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది, పాజిటివ్ వచ్చిందని గాంధీ తీసుకెళ్లేదు. అదే రోజు మమ్మల్ని తీసుకెళ్ళి, మా కుటుంబ సభ్యులను తీసుకెళ్ళి మమ్మల్ని కూడా టెస్టులు చేస్తే మాకు నెగిటివ్ వచ్చింది. మాకు సన్నిహితంగా ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్లారు. వాళ్ళకు కూడా టెస్టులు చేసారు, వాళ్ళకు కూడా నెగిటివ్నే వచ్చింది. తర్వాత మేము ఎన్ని రోజులు ఉండి వచ్చినాం సార్. తర్వాతకి మళ్ళీ కొంతమందిని తీసుకెళ్ళిందంట. ఇంకా వాళ్ళ టెస్టులు ఏమి రాలేదు. మేమైతే మా ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి. మేమందరం మిగతా వాళ్ళని ఇంకా కొంతమంది అంటే మినిమం ఎంత మందిని తీసుకెళ్లారు, ఎప్పుడు తీసుకెళ్లారు రిపోర్ట్ మాకు, ఎందుకంటే మాకు బయట నుంచి కాంటాక్ట్ లేవు కాబట్టి మాకు ఆ విషయాలు ఏం తెలియదు. కాకపోతే మేము బాగానే ఉన్నాము. మా సార్ కూడా అక్కడ బాగానే ఉందట, ఆయనకు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదంట. అక్కడ కూడా మీరు ఫోన్ లో మాట్లాడుతున్నారా వాళ్ళతో? రోజు మాట్లాడుతున్నాం, బాగానే ఉందని చెప్తున్నాం. వైద్యం ఎలా ఉందంట, వైద్యం ఎలా చేస్తున్నారని? అక్కడ ఆయనకి ఏం ట్రీట్మెంట్ ఏం లేదట సార్. మామూలునే రోజు డాక్టర్లు వచ్చి చూసిపోతున్నారట. ట్రీట్మెంట్ అయితే ఏం లేదట. బాగానే ఉన్నావు కదా బాబు అని చెప్తున్నారు. అంటే ట్రీట్మెంట్ లేకుండానే కోలుకుంటున్నారని ఎలా చెప్పగలుగుతున్నారు మేడం? ఇప్పటి వరకు అయితే ఆయనకు మెడిసిన్ లాంటిది అయితే ఏమి ఇవ్వలేదట. అక్కడ బాగానే ఉన్నాయి, ఆయనకు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి వచ్చి చూసి వెళ్తున్నారట. కానీ మెడిసిన్ అయితే ఏమి ఇవ్వలేదట. ఓకే మేడం. ప్రజెంట్లీ చూసినట్టయితే వాళ్ళ వైఫ్ పాజిటివ్ కేసు వచ్చినటువంటి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళి టెస్టులు చేశారు, మాకు నెగిటివ్ వచ్చింది. మా విలేజ్లో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకెళ్లారు, వాళ్ళకు కూడా నెగిటివ్ వచ్చిందండి. మా హస్బెండ్ హైదరాబాద్ హాస్పిటల్లో కోలుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మాతో ఫోన్లో మాట్లాడుతున్నారు. మేము డైలీ అప్డేట్ తెలుసుకుంటున్నామని చెప్పి తెలియడం జరుగుతుంది. మేడం మీకు ఎక్కడ క్వారంటైన్ హోమ్లో ఉంచారు, ఎక్కడ పరీక్షలు చేశారు, మీకు ఎన్ని రోజులకు మళ్ళీ తీసుకొచ్చి ఈ ఇంట్లో వదిలిపెట్టారు, ఎన్ని రోజులు స్వీయ నిర్బంధంలో ఉండమని అధికారులు చెప్తున్నారు? మమ్మల్ని 2వ తారీఖు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన రోజు నైట్ 8 గంటలకు టెస్ట్ల కోసం అక్కడే మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లారు మమ్మల్ని. బీసీ హాస్టల్ అక్కడ మమ్మల్ని తీసుకుపోయిన తర్వాతకి 6 రోజుల తర్వాత టెస్ట్లు వచ్చినాయి, నెగిటివ్ అని చెప్పారు. ఆ తర్వాత 2 రోజులు ఉంచారు. ఉంచిన తర్వాత 9వ తారీఖు రోజు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వదిలేళ్ళారు. ఏం చెప్పారండి? ఏం లేదు, ఇంట్లోనే ఉండాలి, మీరు హోమ్ క్వారంటైన్ ఉండాలి, బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్తే సివియర్ యాక్షన్ తీసుకోగలుగుతుంది వల్ల అని చెప్పారు. ఓకే, మేము తీసుకొచ్చి వదిలిన తర్వాత ఎప్పుడైతే మేము ఆదేశాలు జారీ చేస్తామో అప్పటి వరకు మీరు ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ప్రజెంట్లీ మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీ హస్బెండ్ కూడా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు చూసినట్లయితే మనం గడ్డిగూడెం విలేజ్లో ఎవరైతే పాజిటివ్ కేసు వచ్చిందో వాళ్ళ వైఫ్తో మనం మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా హస్బెండ్కి పాజిటివ్ వచ్చింది, వాళ్ళు హాస్పిటల్లో వైద్యం పూర్తిగా సహకరిస్తున్నది, బాడీ యాక్టివ్గా ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. మా హస్బెండ్ డైలీ కాల్ చేస్తున్నారు, మాకేమీ ఇబ్బంది లేదు. మా హస్బెండ్కి వచ్చింది కాబట్టి మమ్మల్ని కూడా తీసుకువెళ్తే మేము కూడా మా బ్లడ్
టెస్ట్లకు పంపిస్తే నెగిటివ్ వచ్చింది. మాకు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నెగిటివ్ వచ్చిందండి. మమ్మల్ని 2వ తారీఖు నుంచి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ క్వారంటైన్ హోమ్లో పెట్టిన తర్వాత టెస్ట్లు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం జరిగింది. ఇంట్లో మేము అధికారులు చెప్పేంత వరకు బయటికి రావద్దని చెప్పి పూర్తిగా క్లోజ్ చేశారు, బయటికి రాకుండా. ఇక్కడ చూసినట్లయితే గడ్డిగూడెంలో ఇప్పటి వరకు ఒకే ఒక కేసు పాజిటివ్ వచ్చింది. ఆ ఒక్క కేసు హైదరాబాద్లో ఉంది. మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఎవరికి పాజిటివ్ రాలేదు, అంతా నెగిటివ్ వచ్చిందని చెప్పడం జరుగుతుంది. V3 న్యూస్ కెమెరామెన్ అరవింద్తో ప్రభాకర్, మహబూబాబాద్.